ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదంటూ తన పొలంలో విద్యుత్ వైర్లు కట్ చేయించారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పల్నాడు జిల్లా బట్రుపాలెంకు చెందిన భూక్యాన్ నరసింహ నాయక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీకి కాకుండా టీడీపీకి ఓటు వేశానని తన పొలంలో విద్యుత్ తీగలు తీసేశారని తను వాపోయాడు. అధికారులు స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలని రైతు వేడుకుంటున్నాడు. పాలెం నరసింహ నాయక్ దాచిపల్లి మండలం. మాకు అన్యాయం జరిగింది. ఓట్ల కోసం వచ్చిండ్రు. అంతకుముందు ఓట్ల కోసం వస్తే మేము ఎటు వేస్తామంటే మేము టీడీపీ వేస్తామంటే కాదు, ఒక 5 డబ్బులు తీసుకోమన్నారు. మేము డబ్బులు ఒక్కళ్ళే పోతాం, రెండోసారి తిరిగాం, అట్టే ఉంటాం, మేము టీడీపీ కన్నాం. అది నీ సంగతి చూస్తామన్నారు. ఏంటంటే ఏదో ఒకటి నీళ్ళు చేలో రావన్నారు. చేలో అంటే నేను మామూలు అనుకున్నాను. తర్వాత మా ఆడవాళ్ళు కూడా చెప్పిండ్రు, ట్రాన్స్ఫర్ పీకేస్తామని చెప్పిండ్రు వైసీపీలు. ఇంకా మేము మామూలుగా చిత్రుగా ఉంటాం మేము అనుకున్నాం. ఆ చేతులు పోయి నిజం అయిపోయి పీకేసిండ్రు. ఇంకా పీకేసిన తర్వాత ఏంది అంటే ఇంకా తిరిగినాం. అతనే పిలిచిండు, అని ట్రాన్స్ఫర్ బిగుతున్నాం, అది బిగుతున్నాం అని ఏఐ గారు తీసుకుపోయాడు. ఏఐ గారి దగ్గర పోతే పీకే టైప్ పీకన్నాడు. ఒక పాత కింద పెడదాం లైను, సింగిల్ కొద్ది బీగుతారని పీకలాను ఏఐ గారు చెప్పిండు. ఈయన అన్నాడు వచ్చి మొత్తం పీకటేమన్నాడు మా ముందని. పీకేయమంటే ఏంది అట్టంటే ఎవరు ఫోన్ చేసుకుంటే చేసుకో అన్నారు. మేము చేస్తూనే ఉండు. అప్పటికి సార్ 2 రోజులు గ్యాప్ ఇవ్వండి, 2 రోజులు గ్యాప్ ఇస్తే మీతో మాట్లాడుకుంటే ఒక్క నిమిషం కూడా ఆపటం లేదు అని ఏగా చెప్పేసిండు. తెల్లారికల్లా పీకేసిండు. దాంతో కలెక్టర్ దగ్గర పోయింది. మేము కలెక్టర్ దగ్గర పోతే విచారణ చేసి అని విచారణ చేస్తుండు. ఇంకా అంతలోకి మాకు ఇంకా మళ్ళీ పీకాలంటున్నారు, స్తంభాలు కూడా పీకాలి.